బుర్ర తక్కువోడు, లుచ్చా రాజకీయం అని మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి. రాష్ట్ర రైతాంగం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. గోదావరిలో కళ్ళ ముందు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, రోజుకు 9 టీఎంసీల నీళ్లు వరదలాగా కిందికి పోతుంటే అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవు అన్నోడు బుర్ర తక్కువోడా, లేదా అయ్యా రైతుల కోసం ఈ పని చేయమన్నోడు బుర్ర తక్కువోడా చెప్పాలి. కన్నెపల్లి దగ్గర 93.5 మీటర్ల కాడి నుంచే నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉంటే రాజకీయ ద్వేషంతో కళ్ళు మూసుకున్న నువ్వు బుర్ర తక్కువడువా కాదా చెప్పాలి. అట్లాగే ఇవాళ లేటెస్ట్గా మేడిగడ్డ దగ్గర 97 పైచిల్కు మీటర్ల మీదకి వెళ్ళి నీళ్లు పోతుంటే కళ్ళుండి చూడలేని కబోదిలాగా ప్రవర్తిస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా, లేక వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్న మేము తెలివిలేనోళ్ళమా చెప్పాలి. మేడిగడ్డ నింపితే భద్రాద్రి రాముడే ఉండడు అంటున్నా నీకు బుర్ర ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అట్లాగే పోలవరం వల్ల మునిగే ప్రమాదం ఉన్న భద్రాచలాన్ని పట్టుకొని మేడిగడ్డకు ముడిపెట్టి 44 గ్రామాలు మునిగిపోతాయని చెప్పి మరి ఒక మూర్ఖుడిలాగా బుర్ర తక్కువలాగా మాట్లాడుతున్నా నీది తెలివి లేని తనమా లేక మాదా చెప్పాలి. అట్లాగే బీఆర్ఎస్ మాత్రమే కాదు, మేము రాజకీయ నాయకులం కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చు ఇబ్బంది లేదని చెప్తే కూడా పెడచెవిన పెట్టినోని బుర్ర తక్కువడనలా ఏమనాలి చెప్పాలి. ఆ పంప్ హౌస్ కన్నెపల్లిలో బ్రహ్మాండంగా ఉంది అని ఇంజనీర్లు చెప్తుంటే పాత ఫోటోలు చూపెట్టి వికృతమైన రాజకీయాలు చేస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా, ఎదురుగా కనబడే నీళ్లు లిఫ్ట్ చేయకుండా రైతులను ఎండబెడుతున్నా మరి నేను ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 28 లక్షల క్యూసెక్లు, 28.5 లక్షల క్యూసెక్లు అంటే రోజుకి 247 టీఎంసీల నీళ్లు ఒక ఉప్పెనలాగొచ్చినా దాన్ని తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ, చెక్కు చెదరని మేడిగడ్డ 1,00,000 క్యూసెక్కులకే కూలిపోద్దంటే నేను బుర్ర తక్కువడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. మరి రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయాలని కోరుతుంటే పట్టించుకోనోడిని బుర్ర తక్కువడనాలా, లుచ్చా అనాలా ఏమనాలి చెప్పాలని కోరుతా ఉన్నా. పాత గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి మరి నీళ్ళు కిందికి వదులుతున్నావా, దేనికి వదులుతున్నావా అని రైతులు ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. పట్టిసీమలో పంపులు వాళ్ళకి అదే గోదావరి మీద కిందికి పట్టిసీమలో పంపులు జలాలను ఎత్తిపోస్తుంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటే ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్కు తాళం వేసిన వాడిని బుర్ర తక్కువడనాలా, దరిద్రుడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. వారికి ఇంకొకటి కూడా తెలుసు, రేవంత్ రెడ్డికి తెలియదని కాదు, భద్రాచలానికి ముప్పు అని మాట్లాడాడు. భద్రాచలానికి ముప్పు ఎక్కడి నుంచి ఉండదు నిజానికి? భద్రాచలానికి ముప్పు అంటే ఏమైనా ఉంది అంటే పోలవరంతో ఉంది. పోలవరం హైట్ పెంచితే అందుకే కదా మా ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు తీసుకొని పోయి బలవంతంగా కలిపింది బీజేపీ ఆంధ్రాలో. పోలవరం ముప్పు కోసమే కదా మా భద్రాచలం కాన్స్టిట్యున్సీలో పక్కన అసరావుపేట కాన్స్టిట్యున్సీలో తీసుకొని పోయి ఆ మండలాలని 7 మండలాలు కలుపుకున్న మాట వాస్తవం కాదా? నీకు తెలియదా? నువ్వు గట్టిగా పోలవరం గురించి మాట్లాడితే గురువు గారికి కోపం వస్తుందనా? ఎక్కడి నుంచి ఉంది ముప్పు నిజానికి భద్రాచలానికి? ముప్పు అంటూ ఉంటే ఇవాళ భద్రాచలానికి అది ఖచ్చితంగా పోలవరం హైట్తోనే ఉంది తప్ప ఇంకో దాంతో లేదు. అందుకే మా హరీష్ రావు గారు భద్రాచలం పోలవరం అథారిటీకి ఫిర్యాదు చేస్తే కేంద్రం స్పందించి, ఎందుకంటే భద్రాచలం మునుగుతుందేమో ఈ హైట్తో అని చెప్పి ఫిర్యాదు చేస్తే కేంద్రం స్పందించి సర్వేలకు టీంలు పంపింది. ఇవాళ విచిత్రం ఏంటంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన ప్రయోజనాల కోసం, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కొట్లాడతాడు, తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడాల. కానీ ఈ మాట అనకూడదు, కానీ అంటున్నా తప్పట్లేదు. ఈ దరిద్రుడు మాత్రం సొంత రాష్ట్ర ప్రాజెక్టుల గురించే సొంత గడ్డకే ప్రమాదం అని వాదిస్తూ ఉన్నాడు. అది కూడా తెలిసి, తెలవక కాదు, తెలివి తక్కువతనం కాదు, అతి తెలివి. ప్రజల్ని మభ్యపెట్టొచ్చు, ఎన్ని రకాలుగా అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయన మాట్లాడిన తర్వాత చూసిన వాళ్ళందరికీ అర్థమైంది, రైతులకు కూడా అర్థమైంది. ఆయన ఏమంటున్నాడు? పరిజ్ఞానం ఉందా? తాటి చెట్టు అంత పెరిగింది హరీష్ రావు, ఏమన్నా పరిజ్ఞానం ఉందా అని మాట్లాడుతుండు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, పరిజ్ఞానం ఎవరిదో, మిడిమిడి జ్ఞానం ఎవరిదో మరి అందరికీ అర్థమైంది ఇప్పటికే. మీకు ఇప్పటికైనా కనీసం ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి. దయచేసి దేవుళ్ళను కూడా మీ నీచ రాజకీయాల కోసం వాడుకునే సంస్కృతి బంద్ చేయండి. మీరు ఎన్నికల ముందు కూడా చేశారు ఇదే పని. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే భద్రాచలం పోయి రాముల వారి మీద ఆనా అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఆనా అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. కనబడ్డ దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టినావు. ఇవాళ ఆ దేవుళ్ళే తలలు పట్టుకుని కూర్చునే పరిస్థితి వచ్చింది, వీడెక్కడ దొరికిండ్రా మాకు అని. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఉంది. అంటే ఇవాళ మేడిగడ్డతో
రాముడు మునిగిపోతాడు అంటే ఆ రాముడు కూడా కోపం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు. శ్రీరాముడు గురించి మాట్లాడేటప్పుడు, దేవుడి గురించి మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెప్తే మరి తప్పకుండా నీకే నష్టం జరుగుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక హరీష్ రావు గారు కేసీఆర్ గారు తయారు చేసిన ఒక సైనికుడు. కేసీఆర్ గారికి ఈరోజు కాదు, పార్టీ ఆవిర్భావం ముందు నుంచి మరి ఒక రక్షణ కవచంలాగా అండగా నిలబడ్డ నాయకుడు. ఆయన మీద ఈ పుకార్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఆయన చెప్తానే ఉన్నాడు పాపం. ఆయన ఒకసారి కాదు, ఇప్పటికీ కొన్ని వందల సార్లు చెప్పిండు, నా క్యారెక్టరు ఇంపార్టెంట్, నేను నీలాగా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు 4 పార్టీలు మారినోడివి, నువ్వు మాట్లాడితే ఎట్లన్నాయా అని చెప్పి కూడా చెప్పిండు. ఇక ఆయన ఇంకెన్నిసార్లు చెప్పిస్తారు పాపం హరీష్ రావు గారితో. కాబట్టి శీల పరీక్షలు పెట్టాల్సింది ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయనలాగా మాకు లాలూచి పడే అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే ఏం చేస్తాడో నాకు తెలుసు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీరు సిగ్గుపడుతున్నారు, చెప్తలేరు. పొద్దున కాంగ్రెస్తో ఉంటాడు, రాత్రి బీజేపీతో ఉంటాడు. ఆయన గురించి ఎవరికి తెలియదండి. రాత్రి పోయి బీజేపీలో కాళ్ళు పట్టుకుంటాడు, పొద్దునంతా కాంగ్రెస్తో డ్రామా చేస్తాడు. గాయన కూడా మాట్లాడతాడు హరీష్ రావు గారి గురించి, మా నాయకుల గురించి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పార్టీ మార్పిడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఆయన ఆరోగ్యానికి ఎంత మంచిది. 7 కూడా రావు, కాక 7 కూడా రావు. మేము ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తాను, 117 కాదు 7 కూడా రావు. అది ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కాంగ్రెస్ను ప్రజలు బొందబెట్టడం ఖాయం, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం పక్కా. ఇది అలా రెండో అభిప్రాయం కానీ, రెండో ఆలోచన కానీ తెలంగాణలో ఎవరికీ లేదు. థ్యాంక్ యూ.